ఛత్రపతి శివాజీకి భయపడి ఆయన్ను జైల్లో పెట్టించిన ఘనుడు ఔరంగజేబ్ అని, అలాగే వైఎస్ జగన్ ప్రభంజనానికి భయపడి ఆయన్ను జైల్లో పెట్టించిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి. ఔరంగజేబ్ కు చంద్రబాబుకు చాలా దగ్గరి పోలికలున్నాయన్నారు. ఔరంగజేబు తండ్రిని వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు సొంత మామనే వెన్నుపోటు పొడిచారని తెలిపారు. వైఎస్ విజయమ్మ దీక్ష ప్రాంగణం నుంచి మాట్లాడిన ఆయన జగనన్న జైలు నుంచి బయటకు వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. విధానాలు అవలంబిస్తున్నటువంటి తరుణంలో జగనన్న మాత్రమే ఆడిన మాట తప్పని నాయకుడిగా ప్రజల ముంగిట వచ్చి ఉన్నారనేటువంటి కనబడతా ఉంది. జగనన్న మాట తప్పని నాయకుడైతే తప్పనిసరిగా మాట తప్పే నాయకుడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వారు చంద్రబాబు నాయుడు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ దేశ రాష్ట్ర రాజకీయాలలో ఈ దేశంలో కూడా ఔరంగజేబు పుట్టినటువంటి పద్ధతిలో ఔరంగజేబుకి సంబంధించినటువంటి 1.25 లక్షణాలు కలిగినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. సొంత తండ్రిని వెన్నుపోటు పడటం, ఆఖరికి చనిపోవడానికి కారకుడైనటువంటి ఔరంగజేబు అదే కోవలో మావ